స్త్రీ శక్తి ఓఆర్ పెంచింది సరే, కొత్త బస్సులు రాకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్సు మళ్లీ నష్టాల బాటలోనా? ఉచితం సముచితమా కాదా? పెరిగిన ఓఆర్ చూసుకొని మురిసిపోతున్నారా? మరి కొత్త బస్సుల మాటేంటి? పాతవి బాగు చేస్తే ఒకదానివి ఒకదానికి మారిస్తే సరిపోతుందా? లెట్స్ వాచ్. ఏపీలో 2025 ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో మంత్రులు పరిశీలన టూర్లు చేసి మరి స్త్రీ శక్తికి పచ్చజెండా ఊపారు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నా తీరా పథకం ప్రారంభించాక చాలా నెగటివ్స్ బయటకొచ్చాయి. ఆర్టీసీలో సిబ్బంది కొరతతో ఇబ్బంది అవుతోంది. కండక్టర్లు అనారోగ్యాలకు గురవుతున్నారు. పెద్ద వయసు కండక్టర్లు డ్యూటీ చేయడానికి భయపడిపోతున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న బస్సుల ఆక్యుపెన్సీ పెరిగింది. ఫ్రీ బస్సుల్లో పురుషులు, వృద్ధులు, పిల్లలు కాలు పెట్టే వీలు లేకుండా పోయింది. మరోవైపు ఆ తర్వాత బస్సులు కూడా దారుణంగా ఉండడం జనాలు గమనించారు. దాంతో అలర్ట్ అయిన అధికారులు బస్సులకు రిపేర్లు చేయడం ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ పథకానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా అదనంగా మరో 800 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. నిధుల విడుదలకు పాలనాపరమైన అనుమతులిచ్చింది. నెలకు 160 కోట్ల రూపాయల చొప్పున 5 నెలలకు ముందస్తుగా నిధులు విడుదల చేసింది. స్త్రీ శక్తి పథకానికి ఈ నెల 27 వరకు 32 కోట్ల 27 లక్షల మంది వినియోగించుకోగా 1136 కోట్ల 64 లక్షల వరకు టికెట్ల రూపంలో ఏపీఎస్ఆర్టీసీకి ఖర్చయిందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చిన నాటి నుంచి 5 రకాల బస్సులకు ఇంజన్లు మారుస్తూ చిన్న పెద్ద రిపేర్లు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఇటీవల కొత్త బస్సుల కొనుగోళ్లపై మాటలు వినిపిస్తున్నా రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. ఏపీఎస్ఆర్టీసీలో పెరిగిన ఓఆర్ చూసి మురిసిపోతోందే తప్ప ప్రయాణానికి వినియోగించే బస్సులపై దృష్టి పెట్టడం లేదనే వాదన వినిపిస్తోంది. స్త్రీ శక్తి పేరిట ఓఆర్ పెరిగింది. సబ్సిడీ పేరిట ప్రభుత్వానికి ఖర్చు పెరిగింది. కానీ బస్సులు పెరుగుతాయా, సిబ్బంది నియామకాలు జరుపుతారా అనేది వేచి చూడాల్సిందే.